హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సహజ. నేను నటిస్తున్నానా? హే, ఏం మాట్లాడుతున్నావు? అంది శ్రావ్య కోపంగా. ఇంకా నటించకు శ్రావ్య, నీ గురించి నాకు బాగా తెలుసు అన్నాడు పెళ్లి కొడుకు. ఎలా తెలుసు? నేను మీ రిలేటివ్ని. చాలా ఫంక్షన్లు నేను చూశాను అని చెప్పాడు. అందరి ముందు అలాగే ఉంటాను, బట్ నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే అని చెప్పింది శ్రావ్య. ఏది నటనో ఏది ఒరిజినలో తెలుసుకోలేని అమాయకుణ్ణి కాదు నేను. నీకు పెళ్ళి ఎందుకు ఇష్టం లేదో సూటిగా చెప్పు అని అడిగాడు అతను. నాకు నువ్వు నచ్చలేదని సూటిగా చెప్పేసే శ్రావ్య అని అన్నాడు వంశీ. అతను నాకు నచ్చకపోవడం రీజన్ కాదు, నువ్వు నచ్చడం రీజన్ వంశీ. ఇది నీకు ఎలా చెప్పును అని మనసులో అనుకుంటూ, నిజం చెప్పడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అనుకుని నేను ఒక అతనిని ప్రేమిస్తున్నాను అని చెప్పేసింది శ్రావ్య. పెళ్లి చూపులు చెడగొట్టడానికి అబద్ధం చెప్పుంటుందని వంశీ అనుకున్నాడు. వాట్? నో, ఐ డోంట్ బిలీవ్ దిస్ అన్నాడు పెళ్ళికొడుకు. నిజం చెప్తే నమ్మరేంటి? నీకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అందుకే ఈ డ్రామాలు కదా. చూడు శ్రావ్య, నువ్వు నాకు బాగా నచ్చావు. నీకోసం నేను ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను. నీకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకుందాం, సరేనా అని అన్నాడు పెళ్ళికొడుకు. స్టాప్ ఇట్ అని అరిచి, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్తే నీకు అర్థం కావట్లేదా అని కోపంగా అంది శ్రావ్య. అయితే అబ్బాయి ఫోటో చూపించు అని అన్నాడతను. రాజేష్ తీసిన ఫోటో అంటే వంశీ తన నడుము పట్టుకుని దిగిన ఫోటోని అతనికి చూపించింది శ్రావ్య. ఆ ఫోటో చూసి పెళ్లి కొడుకు షాక్ అయి, ఎవరితను అని అడిగాడు. ఎవడి ఫోటో చూపించుంటుంది ఇది అని వంశీ అనుకుంటుండగా, వంశీ నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది శ్రావ్య. వంశీ నోరు తెచ్చి కరెంట్ షాక్ కొట్టినట్లు ఉండిపోయాడు. మరి విషయం మీ ఇంట్లో చెప్పొచ్చుగా అని అడిగాడు పెళ్లి కొడుకు. వంశీ ఇంట్లో ఒప్పుకున్నాక చెప్పాలి అనుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ, మిమ్మల్ని చాలా హర్ట్ చేశాను అంది శ్రావ్య. ఎస్, ఐఎమ్ హర్టెడ్. నాకు బాగా నచ్చిన నువ్వు ఇంకొకరిని ప్రేమిస్తున్నావంటే హర్టింగ్గా ఉంది, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ జస్ట్ ఫర్ ఫ్యూ అవర్స్ అని అన్నాడు అతను. ప్లీజ్ ఈ విషయం మా వాళ్ళకి చెప్పొద్దు, రిక్వెస్టింగ్ అంది శ్రావ్య. నాకే ఇష్టం లేదని చెప్తాను, డోంట్ వరీ, పదండి వెళ్దాం అంటూ కదలాడతను. అమ్మాయి నచ్చిందా అని అడిగారు అబ్బాయి తల్లిదండ్రులు. తర్వాత చెప్తాను అంటూ లేచాడు అబ్బాయి. ఏమైందో ఏమో అనుకుంటూ అబ్బాయి వాళ్ళు కూడా లేచి, ఏ విషయమో ఫోన్ చేసి చెప్తామండి అంటూ వాళ్ళు బయటికి నడిచారు. ఏమైందే, అబ్బాయి అలా ఉన్నాడు అని అడిగింది తల్లి ఉమా. నాకేం తెలుసు, నేను నచ్చలేదేమో అంది శ్రావ్య. నిన్ను చాలాసార్లు అబ్బాయి చూశాడంట, నువ్వు బాగా నచ్చే పెళ్లి సంబంధం మాట్లాడడానికి మా దగ్గరకు వచ్చారమ్మా అని చెప్పాడు ప్రకాశం. దూరం నుండి చూడటం వేరు, దగ్గర నుండి చూడటం వేరు కదా నాన్న. అప్పుడు నా రూపం నచ్చుంటుంది, ఇప్పుడు నా మనసు నచ్చలేదేమో అంది శ్రావ్య. నీ మనసుకేమైంది, బంగారం లాంటి మనసు అయితే అనంది ఉమా. మనసు అంటే మంచిదా చెడ్డదని కాదు, మనకు నచ్చినట్లు ఉందా లేదా అనేది ముఖ్యం. మా ఇద్దరి అభిప్రాయాలు ఇష్టాలు కలవలేదు, అందుకనే నచ్చలేదనుకుంటా అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది శ్రావ్య. ఇది కాకపోతే ఇంకో సంబంధం, ఇష్టాలు కలిసిన వాడు దొరికితేనే శ్రావ్య సంతోషంగా ఉంటుంది అన్నాడు ప్రకాశం. నిజమేనండి అంది ఉమా. గదిలోకి వచ్చిన శ్రావ్య, హలో వంశీ అని ఫోన్లో పలకరించింది. ఒసే రాక్షసి, వాడికి నా ఫోటో చూపించావేంటే? చూపించడానికి ఏ ఫోటోలు లేవు మరి అనంది శ్రావ్య. అయితే నా ఫోటోలో దొరికిందా? నీ కాదు, మన రాజేష్ తీసిన మన ఫోటోనే దొరికింది. ఆ ఫోటో చూపించావా అంటే షాక్ అయ్యాడు వంశీ. సింగిల్ ఫోటో అయితే నమ్మడని, ఫోటోలో నేను కూడా ఉంటేనే నమ్ముతాడని ఆ ఫోటో చూపించా అంది శ్రావ్య. ఈ ఫోటో నా కొంప ముంచెలా ఉంది, ఏం చేయాలనుకుంటున్నావే నన్ను అంటూ ఫోన్ పెట్టేశాడు వంశీ. హలో వంశీ, వంశీ అని పిలిచి అతను ఫోన్ పెట్టేశాడని అర్థమై, సారీ వంశీ, నాకు వేరే దారి లేదు అంటూ మనసులోనే చెప్పింది శ్రావ్య. కాసేపటికి పెళ్లి కొడుకు వాళ్ళ నుండి ఫోన్ వచ్చింది. మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చలేదంట అని సమాచారం చేరవేసి ఫోన్ పెట్టేశారు. పెళ్లి కొడుకు లేచి వెళ్ళినప్పుడే అర్థమై ఉండటంతో ప్రకాశం ఉమ్మ లైట్ తీసుకొని ఇంకో సంబంధం వేటలో పడ్డారు. అమ్మో అనుకొని, నెల రోజుల వరకు ఏ సంబంధాల జోలికి వెళ్ళొద్దు నాన్న అని చెప్పింది శ్రావ్య. ఎందుకు తల్లి అని అడిగాడు తండ్రి. ఇప్పుడే ఒక సంబంధం క్యాన్సిల్ అయింది, వెంటనే ఇంకో సంబంధం అంటే నేను ప్రిపేర్గా లేను నాన్న. పైగా నెల రోజుల వరకు నాకు చాలా ఆఫీస్ వర్క్ ఉంటుంది,
చాలా స్ట్రెస్. ఈ టైంలో నేను పెళ్లి చూపులకు రెడీగా ఉండలేను. అందుకే ఒక నెల తర్వాత చూడండి ప్లీజ్ అని చెప్పింది శ్రావ్య. సరే అన్నారు ప్రకాశం, ఉమ. శ్రావ్య ఊపిరి పీల్చుకొని ఈ నెల రోజుల్లో వంశీకి లవ్ మీద మంచి ఒపీనియన్ కలిగేలా చేసి నా లవ్ విషయం చెప్పేయాలి అనుకుంది. మరుసటి రోజు ఉదయం శ్రావ్య తల్లిదండ్రులు ఊరికి వెళ్ళిపోయారు. ఆ విషయం శ్రావ్య వంశీకి మెసేజ్ చేసింది. సాయంత్రం ఆఫీస్ నుండి ఫ్రెండ్ ఫ్లాట్కి వెళ్ళి తన లగేజ్ అంతా తీసుకుని శ్రావ్య ఇంటికి వచ్చాడు వంశీ. తలుపు తీసిన శ్రావ్య హాయ్ వంశీ అని నవ్వుతూ పలకరించింది. వంశీ ఆమెను కోపంగా చూసి అతని గదిలోకి వెళ్ళిపోయాడు. అతను ఫ్రెష్ అయి రాగానే శ్రావ్య అతనికి కాఫీ అందించింది. వంశీ ఆమెను ఉరిమి చూసి తన కాఫీ తానే చేసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. శ్రావ్య అతని పక్కకి వచ్చి నిల్చొని ఐఎమ్ సారీ వంశీ అని చెప్పింది. ఆమె సారీని పట్టించుకోకుండా కాఫీ తాగుతూ దిక్కులు చూస్తున్నాడు వంశీ. నాకు వేరే దారి లేక అలా చేశానని చెప్పాను కదా అంది శ్రావ్య. అతను ఏమాత్రం పట్టించుకోలేదు. కోపం పోయే వరకు నన్ను తిట్టు, కానీ సైలెంట్గా ఉండకు ప్లీజ్. నీ సైలెన్స్ నన్ను భయపెడుతుంది అంది శ్రావ్య. వంశీ అక్కడి నుండి వెళ్తుంటే నువ్వెలా మాట్లాడవో నేను చూస్తా, నువ్వే నాతో మాట్లాడేలా చేస్తా అంటూ గట్టిగా చెప్పింది శ్రావ్య. వంశీ తన గదిలోకి వెళ్ళాడు. అతను వేసిన తలుపు గట్టిగా వినిపించి ఆమెను ఉలిక్కి పడేలా చేసింది. గంట తర్వాత వంశీ బయటకొచ్చాడు. సోఫాలో వాలిన శ్రావ్య నేనిద్దరికి వంట చేసేశాను అని చెప్పింది కిచెన్లోకి వెళ్తున్న వంశీతో. అయినా వంశీ తన వంట తానే చేసుకుంటున్నాడు. ఇంత మొండిరా నువ్వు, నీ వంట నువ్వు ఎలా తింటావో నేను చూస్తా అని మనసులోనే అనుకుంది శ్రావ్య. వంశీ వంట పూర్తయింది. ఫేస్ వాష్ చేసుకోవడానికి అతని గదిలోకి వెళ్ళగానే శ్రావ్య కారం ఉప్పు ఎక్కువ వేసి అతని వంటల్ని పాడు చేసింది. డిన్నర్ చేద్దామని వంశీ తను చేసిన వంటకాలను డైనింగ్ టేబుల్ మీద పెట్టి తను డైనింగ్ చైర్లో కూర్చొని ప్లేట్లో అన్నం వడ్డించుకొని అన్నం కూర కలిపిన ముద్దని నోట్లో పెట్టుకున్నాడు. ఆ కారానికి అతని నాలుక మండిపోయింది. గొంతులోకి ఘాటుపై పొలమారింది. కళ్ళల్లో నీళ్లు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. అతను కన్నీళ్ల కంటే వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది శ్రావ్య. వంశీకి నీళ్లు తాగించి టేబుల్ మీద తను రెడీగా పెట్టిన షుగర్ని అతని నోట్లో పోసింది. ఆ తీపి ముందు కారం ఓడిపోయింది. వంశీ లేచి వెళ్లి చేతులు కడుక్కొని ఫేస్ వాష్ చేసుకుని గడగడా మంచినీళ్లు తాగి సోఫాలో కూలబడ్డాడు. ఇదంతా శ్రావ్య చేసిందని వంశీకి తెలుసు. అయినా ఏం మాట్లాడలేదు. ఇప్పుడు కూడా నన్ను తిట్టాలనిపించట్లేదా నీకు? తిట్టు వంశీ, నీ కోపం పోయే వరకు తిట్టు. ప్లీజ్ నోరు విప్పు. నీ సైలెంట్ నేను భరించలేకపోతున్నాను. ఏదో ఒకటి మాట్లాడు వంశీ అని బాధగా అంది శ్రావ్య. వంశీ ఏం మాట్లాడకుండా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి అతని ఫోన్ కోసం వెతికాడు. వంశీ తనతో మాట్లాడాలని శ్రావ్య అతని ఫోన్ని మాయం చేసింది. అది శ్రావ్య పనని వంశీకి తెలిసినా ఆమెను అడగకుండా సైలెంట్గా తన ఫోన్ కోసం వెతికాడు. అది ఎక్కడ కనిపించకపోయేసరికి దాని గురించి వదిలేసి బయటికి వెళ్ళి తిందామని బైక్ కీస్ కోసం వెతికాడు. అది కూడా శ్రావ్య మాయం చేయడంతో అతనికి ఎక్కడ దొరకలేదు. వంశీకి విపరీతమైన ఆకలిగా ఉంది. అతను ఇంకో వంట చేసినా శ్రావ్య తనని కూడా చెడగొడుతుందని ఇంకా వంట జోలికి వెళ్లకుండా ఆ రోజు పస్తులుండడానికి సిద్ధపడ్డాడు. రాత్రి 9 అవుతుంది. వంశీ పద భోజనం చేద్దాం అని పిలిచింది శ్రావ్య. వంశీ పలకలేదు. కోపాన్ని ఆకలి మీద చూపించకు, ప్లీజ్ వచ్చి తిను, నీకు ఇష్టమైన ఐటమ్స్ చేశాను అంది శ్రావ్య. వంశీ టీవీ ఆన్ చేసుకొని టీవీ ముందు కూర్చున్నాడు. ఇలా అడిగితే వినడు అనుకుని ప్లేట్లో అన్నం మటన్ కర్రీ పెట్టుకుని వచ్చి అతని ఎదురుగా కూర్చుంది. దాని వాసన చూస్తూ మటన్ స్మెల్ అదిరింది అంది శ్రావ్య. ఆ మాటతో వంశీ చూపు శ్రావ్య ప్లేట్లో పడింది. శ్రావ్య ఒక ముద్ద నోట్లో పెట్టుకుంది. అబ్బా ఎంత బాగుందో, మటన్ అంటే అంతగా ఇష్టపడని నాకే ఇంత నచ్చింది, ఇక ఇష్టపడే వాళ్లకు ఎంత నచ్చుతుందో, అయినా కొందరికి తినే భాగ్యం లేదులే అంటూ శ్రావ్య లొట్టలేసుకుంటూ తింటే వంశీ నోట్లో నీళ్లురాయి. వంశీ శ్రావ్య చేసిన వంట తింటాడా? అతను ఆమెతో మాట్లాడతాడా? తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.